వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖమ్మం అత్త కోడల్. ఈ రోజైతే నేను ఒక రెసిపీని చేసి చూపిస్తున్నాను. మటన్ కర్రీ, మటన్ గోంగూర. ఇది చాలా స్పీడ్గా చేస్తాను. నేనైతే అందరు మటన్ అంటే చాలా టైం పడుతుంది కదా, నేనైతే చాలా స్పీడ్గా చేస్తాను. అందరు అంటారు అనుకుంటున్నాను. ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. అన్నీ అయితే రెడీగా పెట్టుకుంటే మాత్రం ఏ పనైనా స్పీడ్గా అవుతుంది. ఇంకా మటన్ కర్రీ వండాలంటే కొంచెం టైం అనేది అందరు ఎక్కువగా తీసుకుంటారు. నేనైతే కొంచెం తక్కువ టైంలో చేస్తాను. అది ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా అది మనకి ఉడకదు అని చెప్పి అంటారు కదా, అందుకే భయం నాకు. అందుకే ముందు ఉడకబెట్టి చేస్తాను, చూపిస్తాను. దానికి ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు చూపిస్తాను. ఇదిగో రమ్మ, ముందైతే ఏమేం కావాలో చూపిస్తాను. నేనైతే 1 kg మటన్ తీసుకున్నాను. దీన్నైతే బాగా కడుగుతున్నాను. కడిగేసి నీ కుక్కర్లో వేసుకోవాలి. ఇంకా ఏమేం కావాలో చూపిస్తాను. ఇదిగో ఉల్లిగడ్డలు, మటన్ గోంగూర కాబట్టి గోంగూర తీసుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కారం, ఉప్పు, మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి. ఇవి ఉంటే చాలు. మనం మటన్ గోంగూర, మటన్ కర్రీ ఏదైనా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువగా మసాలాలు ఏం కావాలి, అల్లం వెల్లుల్లి మసాలా ఒకటి ఉంటే మనం స్పీడ్గా అయితే కర్రీ చేసుకోవచ్చు. కుక్కర్లో మటన్ తీసుకొని ముందుగా కొంచెం ఉప్పు అయితే వేయాలి. మరీ ఎక్కువగా ఉప్పు వేయొద్దు. కొంచెం ఉప్పు వేసి తర్వాత కొంచెం పసుపు వేసి దీన్ని ఉడకబెట్టుకోవడమే. మనం విజిల్స్ ఎన్ని రావాలి అనేది ఎలా తెలియాలి అంటే, మన కుక్కర్ని బట్టి మటన్ ముదురుదా లేతదా దాన్ని బట్టి మనం విజిల్స్ అనేది తీసుకోవాలి. ఇది కొంచెం లేతగా ఉంది కాబట్టి ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. అదే ముదురు మటన్ అనుకో ఒక 5-6 విజిల్స్ అయితే ఖచ్చితంగా రావాలి. కొంచెం ముందే తీసుకోవడం బెటర్. ఎందుకంటే మటన్ మెత్తగా అయిపోతే మళ్ళీ దాన్ని అయితే ఏమీ చెయ్యలేం కాబట్టి. ఇది వండటంలో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, ఎక్కువసేపు ఉడికిస్తేనేమో మెత్తగా అయిపోతుంది, తక్కువసేపు ఉడికిస్తేనేమో ఉడకదు. ఇది ఒక్కటే మెయిన్ ప్రాబ్లం కొత్తగా చేసే వాళ్ళకి. అందుకే ముందుగా ఇలా ఉడకపెట్టుకుంటే మనం తాలింపులో వేసినప్పుడు ఎంత కావాలో అంత చూసుకొని మనం దింపేసుకోవచ్చు. మటన్ కూడా మంచిగా ఉడికి ఉంటుంది కాబట్టి కూర కూడా తొందరగా అయిపోతుంది. ఇదిగో రమ్మ, కుక్కర్ అయితే నేను మూత తీస్తున్నాను. కొంచెం విజిల్ ఉంది. ఇదిగో మనకి మంచిగా ఉడుకుతుంది. ఈ వాటర్ ఉన్నా కానీ ఇది పారిపోయొద్దు. మనకి తర్వాత కర్రీలోకి వాటర్ అవసరం ఉన్నప్పుడు ఈ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడైతే నేను ముక్క ఉడికింది ఎలా చూడాలి? ఇంకా మనకి ఇప్పుడేం చూడక్కర్లే. కూరలో వండేటప్పుడు ఇక ఉడికింది వేసి తీసేద్దాం. తర్వాత కూరలో వండేటప్పుడు ముక్క ఎంత కావాలంటే అంత ఉడకబెట్టుకోవాలి. ఓకే, మన నూనెలో కూడా మగ్గ. ఇదిగో రమ్మ, నేను 2 గిన్నెల్లో ఒకేసారి కూర వండేస్తున్నా. ఒకటేమో మటన్ కర్రీ వండుతున్నా, ఒకటేమో మటన్ గోంగూర. కొంచెం అది కొంచెం ఇది చేస్తా. నాకు గోంగూర మటన్ అంటే ఇష్టం, ఇంకా అందుకే అది కొంచెం ఇది కొంచెం చేస్తాను. ఇందులోనే 2 కర్రీలా? కొంచెం మటన్ కర్రీ, మటన్ ఒకటేమో గోంగూరతో చేస్తాను. నాకు గోంగూర ఇష్టము, ఎక్కువగా గోంగూర బాగా తింటా కాబట్టి కొంచెం ఆ కర్రీ చేసుకుందాం అనేసి. రైట్. ఇంకా ముందైతే ఆయిల్ పోసుకోవాలి. నేనైతే గోంగూర మటన్ ఎప్పుడూ తినలేదు. అవునా? చాలా బాగుంటుంది. మటన్లో గోంగూర బాగుంటుంది, బోటీలో గోంగూర బాగుంటుంది. నాకు అసలు బోటీ అంటే నచ్చదమ్ము. అలా అనగా అది అన్నీ తినాలి. అది కూడా ఒకసారి చేసి నేను తినిపిస్తాను. నా వల్ల కాదమ్ము. ముందు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది. రెండిట్లో వేసుకుంటున్నా. రెండిట్లో ఒకేసారి అందులో ఒకటైపోయి ఇందులో ఒకటేస్తాను. నాకు అలా ఏముండదు. నేను 4 మీద పెట్టినా కానీ వంట చేస్తాను. నాకు అంత స్పీడ్గా అలవాటు అయిపోయింది వంట చేయడం. అటు టీ పెట్టి ఇటు కూర పెడితే ఇందులో కారం, అందులో పంచదార, ఇందులో వేస్తాను. అలా ఏముంది. నేను 4 మీద 4 పెట్టి కూడా వంట చేస్తాను. చికెన్, మటన్, ఫిష్ అన్ని ఒకేసారి కూడా చేస్తాను. ఇదిగో జీలకర్ర కొంచెం వేయాలి. ఇంకేదో అది జీలకర్ర ఫార్మాలిటీ చేస్తాను. తాలింపు గింజలు వేయాలి కాబట్టి కొంచెం జీలకర్ర వేసి ఆనియన్స్ రెండిట్లో ఆనియన్స్ రెండింటికి కట్ చేసుకున్నా. ఓకే, కొంచెం ఆనియన్స్ అయితే మగ్గాలి.
ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి మగ్గాలంటే ఏం చేయాలి చెప్పు? మగ్గడానికి ఏం చేయాలి? మగ్గడానికి ఏం చేస్తారు? కాసేపు స్టవ్ వెలిగించి వదిలేయాలి. ఉప్పు వేయాలి. ఎప్పుడైనా ఆనియన్స్ కొంచెం మగ్గాలంటే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. అవునా? వంట బాగా చేసేవాళ్ళు బాగా తెలుస్తుంది. నీకు తెలియదంటే నువ్వు చెయ్యవని అర్థం. చేస్తాం కానీ ఇలాంటివి తెలియదు, చిన్న చిన్న చిట్కాలు తెలియదు. ఏదో మా పిల్లల వరకు చేసి పంపిస్తామమ్మా. ఇవి కొంచెం మగ్గాక మనం అల్లం నేను విన్నా ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాలంటే షుగర్ వేయాలని విన్నా. నువ్వు సాల్ట్ వేసుకున్నావు అని చెప్పు. మగ్గడానికి అయితే సాల్ట్ వేయాలి. ఒక కలర్ రావడానికి షుగర్ వేయాలా? అది తెలియదు నాకు. నేను ఎప్పుడు షుగర్ వేసి వంటలు అంటే బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ ఏం కాదు, బ్రౌన్ ఆనియన్స్ వేయించినా సరిపోతుంది అన్నారు. ఎవరో చెప్పారు బ్రౌన్ ఆనియన్స్ కి షుగర్ వేయాలని. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సారీ రెండిట్లో కర్రీ చేస్తున్నామా ఆంటీ? అందులో కొంచెం ఇందులో కొంచెం, అందులో కొంచెం సేమ్ అది కదా, సేమ్ కర్రీ కదా, మనకి తేడా ఏం ఉండదు. మరి అదే ఇది విత్ గోంగూర వితౌట్ గోంగూర. ఒకటి విత్ గోంగూర. పచ్చివాసన పోయాక మనం మటన్ వేసుకోవాలి. ఆల్రెడీ ఉడికింది కాబట్టి అల్లం వెల్లుల్లి ముందు వేసుకుంటున్నాం. మటన్ ఉడకబెట్టేటప్పుడు ఏం వేయలే అల్లం, జస్ట్ ఉప్పు పసుపే వేసుకోవాలి. అదే నెక్స్ట్ ఇది కొంచెం మగ్గాక పచ్చివాసన పోయాక మనం మటన్ అనేది దీంట్లో కొంచెం దానిలో కొంచెం వేసుకుందాం. తీసి పెట్టుకుంటున్నాను. ఈ వాటర్ మాత్రం ఇప్పుడే వేయొద్దు, మన కూర మగ్గినాక అప్పుడు వాటర్ వేసుకోవాలి. ఏమంటారు దీన్ని? నల్లి బొక్క అంటారా? కాదు కాదు, అది పెద్దగా ఉంటే ఇక్కడ బొక్క ఉంది కదా మామూలు ఇది. నల్లి బొక్క అంటే పెద్దగా ఉంటాయి. ఓకే, బలగం సినిమా మొత్తం నల్లి బొక్క మీద నడిచింది కదా. ఇదిగో ఇది ఓకే, ఇలా వేసుకోవాలి. కొంచెం దాంట్లో కొంచెం దీంట్లో కొలతలతో వేస్తుంది. కొలతలు అని కాదు, కాలుతుందని దీనిలో పెట్టుకున్నాను. అంతేనా? వాటర్ రాకూడదు కదా, అందుకే ముందైతే తీసి వేసుకుంటున్నాం. మళ్ళీ దాంట్లోనా? పొగలు పొగలు. ఇది లేట్గా ఉంది కదా, తొందరగా అయిపోతుంది కర్రీ. వండడం స్పీడ్గా అవుతుంది. లేతగా ఉందా మటన్? లేతగా ఉంది. మటన్ తెచ్చేటప్పుడు కూడా మంచిగా తెస్తే కూర టేస్ట్ వస్తుంది తెలుసా. చికెన్ అయినా మటన్ అయినా తెచ్చేటప్పుడు కూడా మంచిగా తేవాలి. చూసుకొని తెచ్చుకోవాలి. వాళ్ళు కూడా చూసే ఇస్తారు. పట్టించుకునే వాళ్ళకేమో పిచ్చి పిచ్చి తీస్తారు, పట్టించుకునే వాళ్ళకి మంచిది ఇస్తారు. ఇంక ఇప్పుడు ఇది నూనెలో మంచిగా వేగాలి. చాలామంది ఉడకబెడితే నూనెలో మగ్గదు కదా, ఏం బాగుంటుంది అనుకుంటారు, కానీ ఇప్పుడు మగ్గుతుంది మంచిగా. ఇదిగో రమ్మ, ఇంకా మంచిగా మగ్గాలి అంటే కొంచెం హైలో పెట్టాలా? లేదు సిమ్లో పెట్టి మంచిగా మూత పెడితే చాలు. రెండింటి మీద మూత పెట్టేసి సిమ్లో పెడితే మంచిగా మగ్గుతాయి. కొంచెం టైం అయ్యాక మనం తీసి కారం ఉప్పు వేసుకోవాలి. రైట్, మగ్గింది. ఇంకా చూడు, ఇప్పుడు మంచిగా ఆయిల్లో ఇలా మగ్గింది. ఇంకా మగ్గినాక ఇప్పుడు కారం ఉప్పు వేసుకోవాలి. మనకి అల్లం వెల్లిపాయలు వేస్తాం కదా, అడుగంటుతూ ఉంటుంది, కొంచెం మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఓకే, ఇది కూడా అంతే. ఇదేంటో పెట్టావు? మూడోది అన్నం పెట్టేసా. వండాక టేస్ట్ చేయాలి కదా, అందుకే అన్నం కూడా ఉడుకుతుంది. ఇంక ఇప్పుడు కారం వేసుకోవాలి. ఉప్పు అయితే ఇందాక వేసాం కాబట్టి చూసుకోవాలి, కానీ ఇప్పుడైతే కారం వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువగా తింటా నేనైతే.
రెండిట్లో కారం వేస్తున్నా. ఎందుకో అంటారు మరి కారం ఉంటేనే ఆ నాన్ వెజ్ టేస్ట్ అని. కారం ఉప్పు లేని నాన్ వెజ్ బాగుండదు. సప్పగా తింటే పప్పు చారు అంటారు. అంతే మరి. ఇక తినేటప్పుడు ఇక అన్ని వేసుకొని తినాలి. ఇక ఇప్పుడు ఇది కర్రీనా ఫ్రైనా అంటే ఫ్రైలా వాటర్ పోస్తాంగా కొంచెం మగ్గాక కారం ఉప్పు ముక్కలకి పట్టాక వాటర్ పోయాలి. ఉప్పు అయితే ఆల్రెడీ వేసాం కాబట్టి ఇంకా నేను వెయ్యను. ఆనియన్స్లో వేసాను, ముందు మటన్ ఉడకబెట్టేటప్పుడు వేసాను కాబట్టి ఇంకా వేయాలి. ఒక్క 2 minutes కారం మగ్గాక మనం వాటర్ పోసుకోవాలి. దీంట్లోనేమో గోంగూర వేసుకోవాలి. ఓకే, టైం పడుతుందా? ఒక్క 2 minutes. ఇది కదమ్మా. ఇంక ఇప్పుడు మనకి ముక్కకి కారం ఉప్పు పెట్టిందిగా, ఇందాక కుక్కర్లో వాటర్ ఉన్నాయిగా, ఈ పారబోయొద్దు. ఓకే, ఇలా పోసుకోవాలి. ఇంకా మనకి ఎంత కావాలో అంత ఉడికించుకోవడమే మటన్. మటన్ అయితే మంచిగా ఇక మనకి ఎంత చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ముక్క ఎంత ఉడికింది ఏంటి అని. ఓకే, అలా మనం ఏం చేస్తారంటే చాలా మంది తాలింపు వేసాక కుక్కర్ పెట్టారనుకో మెత్తగా అయిపోతూ ఉంటుంది, తెలీదు ఇక తెలీదు అట్లా వండడం. అందుకే నేనైతే ఎప్పుడు ఇలానే వండుతాను. ఇంకా దీంట్లో మాత్రం గోంగూర వేసుకుంటాను. దాంట్లో వాటర్ పోయవా? గోంగూర వేస్తాను. ఓకే, కడిగి పెట్టుకున్నాను, గోంగూర వేస్తా. వాటర్ లేకుండా గోంగూర కొంచెం మగ్గాక అప్పుడు వాటర్ వేస్తాను. ఓకే, గోంగూర ఎమ్మటే మగ్గుద్ది. ఆకులు కదా ఫాస్ట్. కానీ మటన్లో గోంగూర వేస్తేనే టేస్ట్ వస్తుంది. అవునా? పుల్లగా ఉంటుంది. పుల్లగా ఉంటుంది, కారం కారంగా మటన్ బాగుంటుంది. చాలా మంది అంటారు గోంగూర మటన్ దోసకాయ మటన్ కూడా బాగుంటుంది తెలుసా. గోంగూర మటన్ అయితే తినలేదమ్మా. నేను ప్రయోగాలు చేస్తా కదా, అన్ని వేస్తా. పుల్లటి అన్ని చికెన్లో మటన్లో వేస్ట్ చేస్తూ ఉంటా, బాగుంటాయి. ఎవరికైనా నచ్చపోతే నేను అందుకే విడిగా కొంచెం వండితే నా వరకు ఇది వండేసుకుంటాను. ఇట్లా కూడా చేయొచ్చా? వాళ్ళకొకటి మనకొకట. పని మనకేగా ఏదైనా ఎక్కువ కాలుతుంది. గోంగూర మరీ ఎక్కువ వేసామనుకో పులుపు ఎక్కువ అయిపోతుంది. మూత పెట్టేసుకోవడం. ఇంకా దీన్ని హైలో పెట్టేసుకోవచ్చు. వాటర్ పోసాం కదా, ఇది మాత్రం సిమ్లో ఉండాలి. గోంగూర మగ్గాక అప్పుడు వాటర్ పోయాలి. రైట్. ఇదిగో ఇదైతే మంచిగా మగ్గుతుంది చూడు. ఇలా చూసుకొని మనం ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు తిప్పుకోవచ్చు. ఇంక ఇప్పుడు గోంగూరలో మగ్గింది గోంగూర, దాంట్లో ఈ వాటర్ పోసుకుందాం. ఇంక ఈ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. కొంచెమే వాటర్ అంటే ఇందాక కుక్కర్లో ఉన్న వాటర్ అది మనకి ఇంకా కావాలి అంటే వాటర్ పోసుకోవచ్చు. ఈ టైంలో మనం ఉప్పు కారాలు అయితే చూసుకోవాలి. ఓకే, ఎందుకంటే కావాలంటే మరి ఇప్పుడే కదా. నేను తీస్తాను కాలుతుంది. ఇది రావట్లే నాకు మూత. ఈ కర్రీ ఎలా ఉంది? ఇప్పుడు ఎంత ఉడికిందో చూసుకోవచ్చు మనకి ముక్క. ఇదిగో ఇలా పెట్టుకోవాలి. ఎప్పుడైనా ముక్కని ఇలా పెట్టుకొని ఇలా ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి. ఇదిగో కొంచెం ఉడకలేదు, ఇంకా దీన్ని మళ్ళీ కొంచెంసేపు ఉడకబెట్టుకో. ఇదిగో కొంచెం కట్ చేస్తే తెలుస్తుంది. దాన్ని మనకి ఇంకొంచెం ఉడకాలి కాబట్టి నేను ఇంకొంచెం సేపు ఉంచుకోవాలి. ఓకే, అందుకే ఇలా ఈజీగా ఉంటుంది. అదే మన కుక్కర్ పెడితే ఎక్కువైపోతుంది ఉడకడం, అదొక్కటే ప్రాబ్లం. ఇంక ఇది గోంగూర మటన్. దీంట్లో కొంచెం వాటర్ పోయాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, కొంచెం ఉడకడం టైం పడుతుంది. ఓకే, దాంట్లోకి ఇంకా వాటర్ అయితే కొంచెం పోసుకుంటున్నాను. ఇది కూడా హైలో పెట్టేసి ఇంకా మూత పెట్టేస్తే మనకి మసాలా వేసుకొని దింపేయడమే. ఇంకా దగ్గరికి అయితే వచ్చింది. దీంట్లో మసాలా వేసుకోవడమే. ఇంకా నేనైతే ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి మసాలా చేస్తాను. ఓకే, వేయించుతారా? అన్ని దూరగా వేయించి కొంచెం గరం మసాలానే అనుకోవచ్చు. ఓకే, గరం మసాలా. ఇగో అంటే గరం మసాలా అన్నిటికీ ఒకటేనా? నాన్ వెజ్లో లేదు, నేను అన్నిటికీ మసాలా ఒకటే ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లో. ఓకే, చికెన్ మసాలా ఏం లేదు.
ఇదిగో మనకి గోంగూర మటన్. గోంగూర మటన్ చికెన్ గోంగూర మటన్ కర్రీ. మటన్ కర్రీ అంటే ఇది వితౌట్ గోంగూర, అది విత్ గోంగూర. ఇంకా కొంచెం సేపు మగ్గాలి, ఇంకా బంద్ చేసుకోవడమే. రెడీ అయిపోయింది కర్రీ. ఇలా ఒకే టైంలో 2 కర్రీలు రెడీ చేసేసా. మటన్ గోంగూర మటన్. ఇది మటన్ కర్రీ, ఇది మటన్ గోంగూర రైస్. మేమైతే ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాం. ఆంటీ నా కోసం గోంగూర మటన్, నార్మల్ మటన్ పెట్టింది. ఈ గోంగూర మటన్ అయితే పుల్ల పుల్లగా చాలా బాగుంది, తింటాను. పీస్ ఉడికిందో లేదో కూడా చూసి చెప్పు నువ్వు. ఇది లేత మటన్ అన్నావు కదా ఆంటీ, చాలా చక్కగా ఉంది చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. ఇది ఇలా చేయడం వల్ల మనకి మెత్తగా కాదు, మంచిగా ఉడుకుతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్ గోంగూర మటన్ అయితే పుల్ల పుల్లగా. మటన్ కర్రీ ఇది ట్రై చేద్దాం. ఇది మసాలా ఫ్లేవర్ కొడుతుంది, స్మెల్ బాగుందా? చాలా బాగుంది. దేని టేస్ట్ దానికే ఉంది. అంటే నువ్వు సేమ్ వండినా సేమ్ టేస్ట్ అనుకున్నాను కానీ సేమ్ టేస్ట్ లేదు. గోంగూర ఫ్లేవర్ ఉంటుంది. అదేమో గోంగూర పుల్ల పుల్లగా ఉంది, ఇదేమో మటన్ స్పైసీగా ఉంది, కొంచెం మసాలా ఫ్లేవర్ బాగుంది.